స్వాగతం. వ్యాసమహాభారతం ఆధారంగా చెప్పుకునే విరాట పర్వ కథలో అద్దిరిపోతున్న ఉత్తర గోగ్రహణ యుద్ధానికి స్వాగతం. నేను మీ సుబ్బు ఘంటసాల. మొన్న యుద్ధం మధ్యలో ఆపేశాం కదా, ఇవాళ పూర్తి చేసేద్దాం. బృహన్నలు అర్జునుడిగా మారిపోయాడు. కురు సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఉత్తరుడి కళ్ళు చెదిరేలా యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. ముందు కర్ణుని ఎదుర్కొని చిత్తుగా ఓడించి యుద్ధభూమి నుండి పారిపోయేలా చేశాడు. తరువాత ఎవరు? రాకుమారా, అదిగో చూడు అని అర్జునుడు చూపించాడు. ఎర్రటి గుర్రాలు కట్టిన రథం మీద ఉన్నాడే, సన్నటి నడుము, పొడవాటి ధనస్సు, వెడల్పుగా ఉన్న ఛాతీ, బలమైన చేతులు. మా గురువు ద్రోణుడు. నాకు గురువు మాత్రమే కాదు, తండ్రితో సమానుడు. తన సొంత కొడుకు అశ్వత్థామ కన్నా నాకే గొప్ప విద్యను నేర్పాడయ్యా. అలాంటిది ఆయన మీద నేను ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తోంది. ఈ రాచ పుట్టిన పాపం అంతటిది అనుకుని బాధపడి ఉత్తరుడితో చెప్పుకున్నాడు. ద్రోణుడు తన రథాన్ని అర్జునుడికి ఎదురుగా నిలిపాడు. ఉత్తరుడు కూడా అర్జునుడు చెప్పినట్లే రథాన్ని ఆయనకి ప్రదక్షిణంగా వెళ్ళాడు. అర్జునుడు ద్రోణుడితో పలికాడు, గురుదేవా, ఏ పాపం చేశామో ధర్మాన్ని పట్టి నిలిచిన నేరానికి 1, 2 కాదు, ఎన్ని కష్టాలు పడ్డామో మీకే తెలుసు. సొంత వారితో పంతం వద్దనుకుని పడి ఉన్న అంతకంతా మీద పడి దౌర్జన్యం చేస్తున్నారు. ఇన్నాళ్లకి బదులు పలికే సమయం వచ్చింది. మీరిప్పుడు అడ్డు నిలిచి ఈ ధర్మయుద్ధానికి సాయం చేయకపోగా ఈ మీ శిష్యుణ్ణి శిక్షిస్తారా? మీరే కోపం తెచ్చుకుంటే నేనేం చేసేది? దయచేసి నన్ను ఇక్కడ గెలవనివ్వండి అని కోరుకున్నాడు. చాలు, ద్రోణుడు ఆ మాటలు విని చేతిలో ధనస్సుని వదిలేసినంత పనే చేశాడు. కళ్ళు చెమర్చాయి. అవునరా అర్జున, నేను నీకేం చేశాను? ఆ సాధ్విని అలా చేస్తుంటే ఇంత చదువుండి గురువునయ్యుండి నా పదవి కోసం, హోదా కోసం కర్తవ్యమని, ధర్మమని సాకులు చెప్పి మౌనంగా ఉన్నా. ఇవాళిటు ఉప్పు తిన్న పాపానికి నీకెదురు నిలిచా. ఛ అనుకుని, కానీ ఎంతైనా కర్తవ్యమే కదా అని చూసి నవ్వాడు. బాగా మాటలు నేర్చావురా ఫల్గుణ, ఏం చేయను చెప్పు అన్నాడు. ఏముంది గురుదేవా, మీరు నన్ను కొడితే తప్ప నేను మీ మీద బాణం వెయ్యను, మీరే ముందు కొట్టండి అన్నాడు. ద్రోణుడి శిష్యుడిపై వాడి అయిన బాణాలు 20 కొట్టాడు. అవి అర్జునుడు కదలకుండా అలా నిలబడి పడ్డాడు. అతని వంటి మీద నాట్లు తూట్లు పడ్డాయి, కానీ అతను కదలలేదు. అలానే ద్రోణుడిని చూస్తూ నిలిచాడు. ద్రోణుడికి అలా చేస్తూ ఎంత బాధ కలిగిందో. ఇక యుద్ధం చేయ అర్జున అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు తీశాడు గాంధీవం. ద్రోణుడు వేస్తున్న బాణాలన్నీ అర్జునుడు గాల్లోనే తుంచేశాడు. 100 కొద్దీ వేశాడు బాణాలు. అర్జునుడు అన్నిటికీ 200 ముక్కలు కొట్టేశాడా అన్నట్లు తుంచేశాడు. అలా చేస్తూనే మెల్లమెల్లగా ద్రోణుణ్ణి బాణాలతో కప్పేశాడు. చుట్టూ ఉన్న అతిరథులు, మహారథులు గురు శిష్యుల ఆ స్కిల్ చూసి ఆశ్చర్యపోయారు. గురుడు ఎలా బాణం వేస్తే శిష్యుడు అలాగే శ్రద్ధతో గురితో బాణాన్ని వేసి దాన్ని కొడుతున్నాడు. గురువెన్ని బాణాలు వేస్తే అర్జునుడు అన్నే బాణాలు వేస్తున్నాడు. చూసేవాళ్ళకి అది యుద్ధంలా లేదు, ఇద్దరూ ముందు మాట్లాడుకుని వచ్చి చేస్తున్న ప్రదర్శనలా ఉంది. ద్రోణుడికి మెల్లమెల్లగా పౌరుషం పెరుగుతోంది. అర్జునుడిని ఓడించాలన్న పట్టుతో యుద్ధం మొదలుపెట్టాడు. తెల్లటి రెక్కలు కట్టి ఉన్న ద్రోణుడి బాణాలు హంసల గుంపుల్లా వస్తుంటే, నల్లటి ఈకలు కట్టిన అర్జునుడి బాణాలు మేఘాల వలె ఉన్నాయి అన్నారు. చూసిన వాళ్ళు, ఈ ద్రోణుడి బాణాలు కుమారస్వామి లాంటి అర్జునుడే ఆపాలి, ఆ అర్జునుడి బాణాలు రుద్రుడి వంటి గురుడే తట్టుకోవాలి అని అనుకున్నారు. ఇక సాధారణ బాణాలు అయిపోయి అస్త్రాలతో యుద్ధం మొదలుపెట్టారు. ద్రోణుడు ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు అస్త్రాలు వేశాడు. అర్జునుడు వాటికి విరుగుడు అస్త్రాలు వేసి కొట్టాడు. ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు కూడా కళ్ళు చెదిరిపోయేంత వెలుగులు వచ్చాయి. ఏం గురు శిష్యులరా అనుకున్నారు. కానీ ఎంతైనా మెల్లమెల్లగా అర్జునుడి బాణాలకి వేగము, గురి పెరుగుతోంది. ద్రోణుడికి బలం తగ్గుతోంది. బలం తగ్గడం అంటే గుర్తుంచుకోండి, అర్జునుడు యుద్ధం ఎందుకు చేస్తున్నాడు? గోవుల కోసం, ధర్మం కోసం సాయం చేస్తున్నాను అనుకుని చేస్తున్నాడు. ద్రోణుడు దేనికి చేస్తున్నాడు? ఆయనకే తెలీదు. దుర్యోధనుడి వెర్రి మూర్ఖత్వం కోసం తప్పక తిట్టుకుంటూ చేస్తున్నాడు. కన్విక్షన్. ఈ విరాట పర్వ యుద్ధంలో ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పదం చాలా ముఖ్యం. కన్విక్షన్ అంటే
మనం ఒక పని ఎందుకు చేస్తున్నామో పూర్తి క్లారిటీతో, స్పష్టమైన మానసిక స్థితితో చేయడం. అర్జునుడికి అది ఉంది, ద్రోణుడికి లేదు. అందుకనే ఇష్టం లేదు ఆయనకి నిజానికి యుద్ధం. తర్వాత జరిగే కురుక్షేత్రంలో చూస్తే అర్జునుడికి ఇప్పుడు ఈ విరాట పర్వంలో ఏదైతే కన్విక్షన్ ఉందో అప్పటికి అది ఉండదు కురుక్షేత్రానికి. ఇప్పుడు గోవుల కోసం, ధర్మం కోసం, దానికోసం దీనికోసం చేస్తున్నానన్న కన్విక్షన్ అక్కడికి వెళ్ళేసరికి నా రాజ్యం కోసం, సొంత లాభం కోసం, స్వార్థం కోసం నా వాళ్ళనే చంపుకుంటున్నానా అని కన్విక్షన్ పోయింది. హెసిటేషన్ వచ్చేసింది, సంకోచం, భయం అవన్నీ ఎక్కువైపోయాయి. బై ద వే, మనం భగవద్గీత సారాన్ని కూడా సరళమైన భాషలో చెప్పుకుంటున్నాం, తప్పక వినండి, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. సరే, అందుకని ద్రోణుడి జోరు కొద్ది కొద్దిగా తగ్గుతోంది. బుద్ధి నెమ్మదించి దెబ్బలు తినేస్తున్నాడు. అప్పుడు అర్జునుడిని ఇక తట్టుకోలేకపోతే ద్రోణుడి రక్షణా సైన్యం అడ్డుపడింది. వారితో మర్యాదగా యుద్ధం చేయక్కర్లేదుగా. అర్జునుడు విరుచుకుపడ్డాడు. భుజకీర్తులు, కుండలాలతో సహా అవయవాలన్నీ తెగిపడిపోయేలా కొట్టాడు. తరిమి తరిమి తురిమి తురిమి పెట్టాడు. ద్రోణుడు తన సైన్యాన్ని కాపాడుకోవాలన్న పట్టుదలతో పాపం మళ్ళీ అర్జునుడి మీద పడ్డాడు. కానీ అర్జునుడి జోరుని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యకరంగా అసలు వీణ్ణి నేను ఆపగలనా అన్నట్లు ద్రోణుడు ఎలాంటి ఆలోచన చేసి ఎలాంటి బాణం వేసినా ఏదో అర్జునుడికి అది ముందే తెలిసినట్లు కరెక్ట్గా తుంచేస్తున్నాడు. వీణ్ణి రుద్రుడు పూనాడా లేక విష్ణువు ఆవహించాడా అనుకున్నాడు ద్రోణుడు. అలాంటి యుద్ధం ద్రోణుడు తట్టుకోలేకపోయాడు. ఇక ఆయన చేతులు నీరసించిపోతున్నాయి. జెన్యూన్గా ప్రయత్నించినా కూడా అర్జునుడిని ఆపలేకపోతున్నాడు. అంతే. చూడండి, యుద్ధం అన్నది ఇట్స్ అన్ ఎమోషన్. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిల్లో స్పారింగ్ అంటారు, అంటే ఊరికనే ప్రాక్టీస్ లాగా మొదలు పెట్టడం, మెల్లగా స్లోగా పెట్టినా కూడా కొద్దిసేపు అయ్యాక ఒక మూడ్లోకి వెళ్ళిపోతారు, ఆ ఫైటింగ్ మూడ్లోకి, ఒక ఫామ్లోకి వచ్చినాక అందులో ఇక తట్టుకోలేరు. అర్జునుడు అలాంటి మూడ్లో ఉన్నాడు. ద్రోణుడికి అర్థమైపోయింది, మనం ఏం చేసినా వీడు ఒక రిథంలో ఉన్నాడు, వీడి ఊపిరి మనం ఇప్పుడు ఆపలేకపోతున్నాం అని. అందుకని ఇక చేయలేక గాయాలు పాలై అలిసిపోయి పడిపోయాడు ఆయన రథంలో, కూర్చుండిపోయాడు అలా. అప్పటికే అర్జునుడి బాణాలు ఆయన రథాన్ని, సారథిని అన్నిటినీ తుక్కు కింద కొట్టేస్తున్నాయి. అది చూసి వెంటనే కొడుకు అశ్వత్థామ తానే రథం తీసుకుని ద్రోణుడికి అర్జునుడికి మధ్యలోకి వచ్చేసాడు. అర్జునుడు హమ్మయ్య అనుకున్నాడు, ఇంక గురువుగారిని కొట్టక్కర్లేదు, అయిపోయిందిలే, వీడు మనోడేగా, అశ్వత్థామ బాగా యుద్ధం చేసుకోవచ్చని అశ్వత్థామతో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. అశ్వత్థామ ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే అర్జునుడి మీద పుంఖానుపుంఖాలుగా బాణాలు కొట్టేశాడు. అర్జునుడు అశ్వత్థామ గుర్రాల్ని కొట్టాడు. అదే సందు చూసుకుని అర్జునుడి గాంధీవం యొక్క అల్లెతాటిని తెంపేలా కొట్టాడు అశ్వత్థామ. గాంధీవాన్నే గాయపరిచాడు. అది చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఏంటి, గాంధీవానికి గాయం చేసిన ఏకైక వీరుడు అశ్వత్థామ అని ప్రశంసించారు. అశ్వత్థామ కూడా తన ప్రతిభకి తానే మురిసిపోయి ఒక్క క్షణం వ్యవధి తీసుకున్నాడు, గ్యాప్ ఇచ్చాడు. అంతే. ఈ గ్యాప్లో అర్జునుడు తన నారిని సరిచేసుకుని మళ్ళీ తిరిగి అశ్వత్థామపై బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఇంత వేగంగా అలా చేశాడా అని అశ్వత్థామ ఆశ్చర్యపోతూ, అర్జునుడికి స్పష్టంగా ఇక్కడ ఆయుధ శక్తి ఉంది, మీరు ఒకటి తెలుసుకోండి, ఆయుధ శక్తితో ఉన్న అడ్వాంటేజ్ కనిపిస్తుంది, అనుకూలత. ఏంటది? కాస్త అయ్యాక కొంచెం అశ్వత్థామ అర్జునుల యుద్ధంలో అశ్వత్థామ దగ్గర ఉన్న బాణాలు అయిపోతాయి, కానీ అర్జునుడి బాణాలు అయిపోవు. ఎందుకు? ఆ అమ్ములపది అక్షయం కదా, ఎన్ని తీసినా వస్తూ ఉంటాయి, కానీ అశ్వత్థామ గల రావు. సో మాన్యువల్గా ఆయన బాణాలు తెప్పించుకోవాలి. అంటే పనిచేసేవాళ్ళు ఉంటారులే, ఎప్పటికప్పుడు ఈ రథాలతో పాటు ఆ పని చేసేవాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ ఆయుధాలను ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తూ ఉంటారు కావాల్సినట్లు. అందుకని అశ్వత్థామ ప్రతిసారి ఆ బాణాలు మళ్ళీ సిద్ధం చేసుకునేందుకు కాస్త క్షణకాలం తీసుకుంటాడు. ఎంత రెడీ చేసినా ఒక సెకండ్ టైం పడుతుంది కదా, కాస్త డైవర్ట్ అవుతారు కదా. అర్జునుడు అలా లేదు, ఒకటే ఫ్లోలో వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ పని వల్ల ఇన్నిసార్లు బాణాలు అయిపోతూ ఇలా ఉండటం వల్ల అశ్వత్థామ కాస్త కంగారు పడి, కాస్త తడబడి మెల్లమెల్లగా అర్జునుడిది పైచేయి అయిపోతోంది. ఇక అతని జోరుకి అశ్వత్థామ కూడా కాస్త జంకుతున్నాడు. ఇది చూసి మేనమామ కృపాచార్యుడు అడ్డొచ్చాడు. మరి అశ్వత్థామకు మేనమామ కదా, కృపాచార్యుడు అడ్డొచ్చాడు మేనలుడికి తోడుగా. కృపుడు ఇంక నేరుగా వచ్చేసి అర్జునుడు రథం మీద వర్షపు ధారలు కురిపించాడు. అర్జునుడు వెంటనే ఆయనకి తగ్గట్టు తన యుద్ధాన్ని మార్చుకుని మళ్ళీ కృపుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడి రథాన్ని కృపుడు బాణాలతో కప్పేయగా కురు సైనికులు కేరింతలు కొట్టారు. ఉత్తరుడి రథసారథ్యం వల్ల అర్జునుడు కృపుడి వాన పరంపరని ఎదుర్కొని నిలిచాడు.
వంకర టింకరగా నడిపి కృపుడి గురి కాస్త చెదరగొడుతున్నాడు ఉత్తరుడు. ఇంతలో అర్జునుడు ఆ యుద్ధాన్ని అందుకుని కృపుడి బాణాలన్నీ మధ్యలోనే కొట్టేశాడు. కృపాచార్యుని రథచక్ర రక్షకులు అర్జునుడిపై ఎన్నెన్ని బాణాలు కురిపించారో ఆ దెబ్బలన్నీ అందుకున్నాడు అర్జునుడు. తట్టుకుని వెడల్పైన ఆ మొనలు కలిగిన పదునైన బాణాలను తీసుకున్నాడు. అంటే ముందు షార్ప్ పాయింట్ ఉండకుండా వెడల్పుగా ఉండి షార్ప్గా ఉంటుంది. అలాంటివి తీసుకుని వాళ్ళ నుదిటిపై కొట్టాడు. నుదిటిపై గుచ్చుకుపోయేలా కొట్టాడు. అవి గుచ్చుకొని తలంతా రక్తధారలుగా కారిపోతూ హాహాకారాలు చేస్తూ వాళ్ళకి దారి సరిగ్గా కనబడక పక్కకెళ్ళిపోయారు వాళ్ళు. తెగించి మళ్ళీ రెండోసారి ఎవడన్నా వచ్చాడో ఇంకదే బాణంతో నేరుగా పీక మీద కొడుతున్నాడు, నరికేస్తున్నాడు అనమాట. ఇక ఎప్పుడైతే చక్రరక్షకుల పక్కకి వెళ్ళిపోయారో కృపుడు రథచక్రాలు ఫ్రీ. అందుకని వరుసగా 1-2 బాణాలతో ఒక బాణంతోనేమో కాడిని, ఒక బాణంతోనేమో ఇరుసుని విరక్కొట్టాడు. అంటే ఆ చక్రాల్ని పాడు చేస్తున్నాడు. కృపుడు రథాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ఆ గుర్రాలని 4 బాణాలతో గాయపరిచాడు. దాంతో ఇంకా రథాన్ని పక్కన పడేస్తున్నాయి అన్నమాట అవి. సో ఆయన రథం బ్యాలెన్స్ తప్పిపోయింది. ముందు ఇంకా 3 బాణాలతో సారథిని కొట్టాడు. నడిపేవాడు ఇక గాయపడ్డాడు. ఇంక దాంతో కృపుడు రథంపైకి ఉండలేక, ఆయన ఏంటంటే ఇంత జరుగుతున్నా ఆయన కాపాడుకోలేకపోయాడు. కాబట్టి రథంపైన ఉండలేక ఇక దిగేశాడు. అలా దిగేసేసరికి కృపుణ్ణి మళ్ళీ 2 బాణాలతో కొట్టాడు. కొట్టి కృపుణ్ణి చూసి అందంగా ఒక నవ్వాడు. ఏమని? ఆయన ఛాతీపై 2 బాణాలు వేసి కొడుతున్నాడు. ఆ కొట్టక ముందు ఒక నవ్వాడు. నవ్వి నేరుగా ఆయన గుండెల మీదకి టక్కమని 2 బాణాలు కొట్టాడు. ఆయన కూడా నవ్వుతూనే ఆ దెబ్బ తట్టుకున్నాడు. ఆయన ఏమీ పడిపోలేదు, అంత బలమైనవాడు. ఆయన కూడా నవ్వుతూనే ఆ దెబ్బ తట్టుకుని శక్తి అన్న ఆయుధాన్ని అర్జునుడి మీదకి విసిరాడు. అది అసలు విపరీతమైన వేగంతో వస్తోంది. అర్జునుడు చూసి అతన్ని చేరే లోపల, అర్జునుడిని అది చేరే లోపల 10 బాణాలతో కొట్టాడు. అంటే ఏంటి? ఒక బాణం వేస్తాడు, కాస్త స్లో అవుతుంది, ఇంకో బాణం వేస్తాడు, స్లో అవుతుంది. అలా 10 బాణాలు టక వేసి ఆల్మోస్ట్ ఇంక దగ్గరకు వచ్చేసేసరికి దాన్ని ముక్కలు చేశాడు. కృపుడు కోపించి కత్తి డాలు తీసుకుని అర్జునుడి మీదకి దూకాడు. వాటిని కూడా తుంచేశాడు. అంటే ఆయన ఏం తెస్తే దాన్ని కొట్టేస్తున్నాడు. ఇంకా మరోసారి ఆయనకు మళ్ళీ గురిపెట్టి షూట్ చేయడానికి నవ్వుతూ చూస్తున్నాడు. ఇంకా మళ్ళీ కొట్నా అని. కృపుడికి చేతిలో ఎలాంటి ఆయుధం లేక ఓటమిని ఒప్పుకుని అటుగా వెళ్తున్న అశ్వత్థామ రథం ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన కూడా. ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు వీళ్ళు 3 ఓడారు. కర్ణుడు అసలు లేడు, ఇక్కడ పారిపోయాడు ఆల్రెడీ. అయిపోయింది అందరూ. మిగిలిన సైన్యం మొత్తం ఒక్క ఆయన రథం వెనక్కి వెళ్ళి దాక్కుంది, భీష్ముడి వెనక్కి. ఆయన ధనస్సుపై అలా చేతులు పెట్టి చూస్తున్నాడు. అలా ఏం ఇన్వాల్వ్ అవ్వట్ల. మనవాడి యుద్ధం ఎలా ఉందా అని చూస్తున్నాడు. ఇంక అందరూ వచ్చి శరణ వేడారు. అయ్యా, పార్థుడు చంపేసేలా ఉన్నాడు, ఆయుధాన్ని తాకితే చేయి తెగిపోతుంది, ఏదోటి చేయండి అన్నాడు. అర్జునుడు ఇటుపక్క ఉత్తరుడితో అన్నాడు, ఉత్తరా పద, ఇంకా మా తాతగారు ఒక్కళ్ళే మిగిలారు, ఆయన దగ్గరికి వెళ్దాం, మనమే వెళ్దాం అన్నాడు. అర్జునుడు భీష్ముడి దగ్గరికి వస్తుంటే ఆ దారిలో మాంసపు ముద్దలు, కిందంతా మాంసపు ముద్దలై పడి ఉన్న సైన్యం, రక్తం, బురద, ఆకాశం మెల్లమెల్లగా తెరిపిస్తోంది. అంటే యుద్ధం ఇక త్వరలో అయిపోబోతోంది అనమాట. అప్పటి వరకు ముందు మామూలుగా ఇట్స్ సన్నీ డే, తర్వాత మబ్బులు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మెల్లగా తెరిపిస్తోంది. అంటే అయిపోయింది, ఇంకా అర్జునుడి కోసం వచ్చాయి, అయిపోతుంది. భీష్ముడినే చూసుకుంటూ అర్జునుడు వెళ్ళి భీష్ముడు దగ్గరికి వచ్చేసరికి ఇక భీష్మార్జునుల యుద్ధం మొదలవుతుంది అనుకునే లోపు వృషసేనుడు అని ఒకడు కొండని పొట్టేలు ఢీకొన్నట్టు వచ్చాడు. వాడు అర్జునుడి మీద ఏం వేద్దామా అని తీసి వేసేలోపు వాడి తల ఎగిరిపోయింది. అది ఎగిరి వాడు భీష్ముడు రథం ముందు పడ్డాడు. భీష్ముడు చూశాడు, నీకెందుకురా ఆడుతావు అన్నట్టు చూశాడు. చూసి ఇక దుశ్శాసనుడు, శకుని, దుర్ముఖుడు, నివిశంతి, వికర్ణుడు మళ్ళీ అందరూ వచ్చారు, అర్జునుడు చుట్టూ చేరారు. దగ్గరికి రావట్లేదు కానీ ఒక బౌండరీ పెట్టుకుని చేరారు. భీష్ముడి కంటే ముందు వీళ్ళు రౌండప్ చేశారు. పార్థుడు చిరునవ్వుతోనే వలయాకారంలో తిప్పుతూ, అంటే రౌండ్గా తిప్పుతూ వాళ్ళ రథాలని, సారథుల్ని, కేతనాల్ని పడగొట్టేశాడు. వాళ్ళ భుజాలకేసి, గుండెలకేసి ధారలుగా రక్తం వచ్చేలా కొట్టాడు. కొట్టి ఒక్కసారి మళ్ళీ శంఖాన్ని పూరించాడు. ఉలిక్కి పడ్డారు వాళ్ళు. పడి ఇంకా తప్పుకున్నారు, పక్కెళ్ళిపోయారు. అంటే 2 దెబ్బలేసి పక్క బాగున్నాడు, పక్కెళ్ళిపోయారు. ఉత్తరుడు నేరుగా భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. చూసావా ఉత్తరా, మా తాతగారు, మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయాడు ఉత్తరా. ఎలా చనిపోయాడో కూడా మాకు నిజానికి తెలియదు, పసిపిల్లం. చనిపోయాడా?
చనిపోతే మా అమ్మ కుంతి మా 5గురిని హస్తినాపురానికి తెచ్చింది. మాకు అక్కడ అందరూ కొత్తే, మేము చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏం చూడలేదు. అంత ఋష్యశృంగ పర్వతం మీద పెరిగాం మేము, కాబట్టి వీళ్ళందరూ కొత్త. చూపించారు. మా కౌరవులు ఆ 100 మందికి ధృతరాష్ట్రుడి తండ్రి, పెదనాన్న. వాళ్ళకి తండ్రి ఉన్నాడు. మరి మాకేడి? వాళ్ళని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు కదా. మరి మాకెవరు ఉన్నారు? మేము ఆడుకుంటూ ఎవరి దగ్గరికి? మేము రోజు పొద్దున్నే పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మల్ని ఎవరు ఎత్తుకుంటారు? ఎవరు లేరు. అలా మట్టిలో పడి ఆడుకుని ఇంటికి వస్తే ఇదిగో ఈ భీష్ముడే నన్ను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. జాలి. తండ్రి లేదు మాకు, తాతగారు. ఆయనే పెళ్లి చేసుకుని ఉంటే నిజంగా అసలు మేము పుట్టేవాళ్ళమో లేదో కూడా తెలియదు. రాజ్యం అంతా ఇచ్చేసి కేవలం మా రక్షణ కోసం అలాగా రాజ్యాన్ని కాపాడుతున్నాడు. కానీ ఆయనకి మనవాళ్ళంటే ఉంటుంది కదా. చూశాడు అనాథ పిల్లలను. నేను పరిగెత్తుకుంటూ మట్టిలో ఆడుకుంటుంటే వచ్చి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆయన పట్టు పంచతో నా ఒంటిపైన మురికి తుడిచాడు. నా మొహం పైన మట్టి తుడిచి, ఏనాన్నా ఏం ఆడుకుంటున్నావు, ఎలా చదువుకుంటున్నావు, ఏంట్రా అని చెప్పి కబుర్లు చెప్పి కథలు చెప్పి పెంచాడు. అలాంటి తాత. ఆ తాతతో యుద్ధం చేయనా ఉత్తరం? అలాంటి తాతతో యుద్ధం చేయాల్సి వస్తుంది నేను. నా కర్మ కాకపోతే ఏంటిదంతా. కానీ చూడు మా తాతగారు, చూడు కదలకుండా ఒక నల్లటి మేఘంలో ఉన్నాడు అక్కడ. ఆయన్ని భయపట్టగలిగే వాడు ఇంకా పుట్టలేదు ఉత్తరా. పద, ఆయనకి మన తడాకా చూపిద్దాం. తాతతో ఫైట్. భీష్ముడు ఒక్కసారి తన శంఖాన్ని తీసి పూరించాడు. అంతే, రారా చూసుకుందాం అర్జున అని పూరించి గర్వంతో భుజాలను అలా ఒక్కసారి స్ట్రెచ్ చేశాడు. ఆ ధనస్సుని వాడటం మొదలుపెట్టాడు. అర్జునుడు కూడా మరోసారి దేవదత్తాన్ని పూరించాడు. ఆకాశం అంతా కూడా దడుచుకుంది. అంటే ఇద్దరి శంఖధ్వనులు అలా కలిసేసరికి దద్దరిల్లిపోయింది. 2 ఆబోతులు రంకెలు వేస్తూ ఢీకొన్నట్టు ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. దేవతలు రెప్పార్పకుండా చూస్తున్నారు. ద్రోణార్జునుల యుద్ధం ఒక రకం, భీష్మార్జునుల యుద్ధం మరో స్టైల్. అదేమో టెక్స్ట్ బుక్, ఇదేమో ఒక డ్యాన్స్ షోలా ఉంది. ఎందుకంటే గురువుగారు రూల్స్ బట్టి వేస్తారు, శిష్యుడు రూల్స్ బట్టి వేసాడు, డిసిప్లిన్. ఇక్కడ అలా కాదు. ఇద్దరు వారియర్స్, ఎవరి స్టైల్ వాళ్ళది. ఇద్దరు చిత్ర విచిత్రమైన బాణాలతో ప్రశ్న సమాధానం ఈ ఆట ఆడుకుంటున్నారు. భీష్ముడు ఒకటి వేస్తే అర్జునుడు సమాధానం, అర్జునుడు ఒకటి వేస్తే భీష్ముడు సమాధానం. దేవతలు అనుకున్నారు, కాదురా ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు సరే, వీళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి వస్తే ఒక పక్క, ఇంకో పక్క దేవతలు రాక్షసులు కలిపి యుద్ధానికి వెళ్తే వాళ్ళిద్దరే గెలుస్తారేమో. పెద్దయినే అర్జునుడే. వాళ్ళిద్దరే కలిసి యుద్ధానికి వస్తే ఆ సీనే ఉంటే దేవదానవులు కలిసి వెళ్ళినా ఓడిపోతారేమోరా వాళ్ళ దగ్గర అనుకున్నారు. భీష్ముడు 8 బాణాలతో కపికేతనాన్ని, 30 బాణాలతో ఆ చుట్టూ భూతగణాలని కొట్టాడు. అవి ఆర్తనాదాలు పెడుతూ అర్జునుడిని కాపాడు అని అరిచాయి. అది భీష్ముడు. అర్జునుడు భీష్ముడి గుర్రాలని సారథిని కొట్టేశాడు. భీష్ముడు అప్పుడు ఉత్తరుణ్ణి కొట్టాడు. అంటే అర్జునుడి సారథిని కొట్టాడు. భీష్ముడి బాణాలు కదా మరి. ఉత్తరుడు విలవిల్లాడిపోయాడు. దాంతో చూశాడు అర్జునుడు. చాలా కోపం వచ్చింది. నా సారథిని కొడతావా తాత అని మళ్ళీ వలయాకారంలో తిప్పుతూ చేతులు మార్చుకుంటూ ఏంటి మంటలు వస్తున్నాయా అన్నట్లు వేశాడు బాణాలు. ఇద్దరు అస్త్రాలు మొదలెట్టుకున్నారు. ఆకాశం నుండి అగ్నివర్షం అర్జునుడు కురిపిస్తున్నాడు. మంచు ముద్దలాగా భీష్ముడు మొత్తం వాటిని పీల్చేశాడు, ఆర్పేశాడు. అర్జునుడు వేసిన అన్ని అస్త్రాలని భీష్ముడు ముక్కలు చేశాడు. అర్జునుడు తాను నేర్చుకున్నవి పొందినవి ఇదిగో తాత అని గొప్పగా తాతకి చూపించాడా. భీష్ముడేమో ఓస్ ఇదా, నాకు ముందే తెలుసులే అన్నట్లు వాడిని ఆర్పేస్తున్నాడు. ఇలా జరుగుతోంది యుద్ధం. అంటే ఇద్దరు స్పెషలిస్టులు చేసుకుంటున్నారు యుద్ధం. అర్జునుడు కానీ సరే ఇక ఇలా కాదని వేగంగా, అతి వేగంగా వేస్తూ భీష్ముడి విల్లు విరక్కొట్టాడు. భీష్ముడి విల్లు విరక్కొట్టడమా అని ఆయన ఆ భీష్ముడి సారథి ఆశ్చర్యపోయాడు. ఏం అర్జున, నువ్వు భీష్ముడి విల్లు విరక్కొట్టి అంత పెద్దోడు అయిపోయావా అని. భీష్ముడు కూడా షాక్ అయ్యాడు. అబ్బో అని ఆయనకి పొడవాటి జుట్టు, ఆ పొడవాటి జుట్టును అలా వెనక్కి సర్దుకుని సింహంలాగా ఒక్కసారి విదిలించి ఏ అర్జున అని అరిచి మరొక విల్లు అందుకున్నాడు. కానీ భీష్ముడి విల్లే విరిగేసరికి ఆ చుట్టూ చూస్తున్న సేనలు చచ్చామరాయికి అయిపోయామనుకున్నారు. భీష్ముడు మరొక విల్లు అందుకునే గ్యాప్లో అర్జునుడు ఏం చేశాడు,
ఆయన చక్రరక్షకుల్ని చంపేశాడు, గుర్రాల్ని కొట్టాడు. భీష్ముడికి కోపం వచ్చింది. ఆయన మరో ధనస్సు తీసుకున్నాడు, కానీ అర్జునుడి జోరు ఆపలేకపోతున్నాడు. పైనుండి దేవతలు, పక్క నుండి ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, ఏంటి భీష్ముడిని ఏడిపిస్తున్నావా, ఏంటి భీష్ముడిని కష్టపెడుతున్న అర్జునుడిని చూశారు. ఆశ్చర్యపోయారు. రే నువ్వు ఎంతైనా చివరికి భీష్ముడిని కూడా ఒడిచ్చేస్తున్నావా అని. దుర్యోధనుడు, అశ్వత్థామ అయితే ముక్కును వేలేసుకున్నారు, బాబోయ్ అర్జునుడని. భీష్ముడు ఇంకా యుద్ధం అయిపోలేదు. కాకపోతే మనవాడి యుద్ధాన్ని గమనించాడు భీష్ముడు. వీడు మంచి స్పీడ్గా వేస్తున్నాడని. సరే, అర్జునుడి ఎడమ మూపులోకి దిగేటట్లు బాణం వేశాడు భీష్ముడు. ఎడమ మూపు అంటే షోల్డర్, కరెక్ట్గా మనకి బాణాలు వేయడానికి ధనస్సు పట్టుకుని అలా పట్టుకుని ఉండడానికి ఆ షోల్డర్ పైన ట్రాప్స్ అంటారు కదా, అక్కడేసి కొట్టాడు. గాంధీవం పట్టిన చెయ్యి ఆ భుజానికి గాయం చేశాడు. చాలా నొప్పి పడ్డాడు అర్జునుడు. కానీ ఆయనకున్న ఎబిలిటీ, వెంటనే ఇటు పక్కకు మార్చుకున్నాడు. సవ్యసాచి కదా, మార్చుకుని ఆ గాయమైన భుజంతో ఇప్పుడు బాణాలు తీయాలి. ఇంతవరకు గాయమైన భుజంతో గాంధీవం పట్టుకున్నాడు. ఇప్పుడు చేయి మార్చి ఆ గాయమైన భుజాలతో బాణాలు తీస్తున్నాడు. తీసి టక్క 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 వేస్తున్నాడు. వేసి మళ్ళీ భీష్ముడి ధనస్సు తుంచాడు. ఇక మరోసారి విల్లు తీసుకుంటే ఇలా కాదు తాతగారు అని చెప్పి, ఇంకా మళ్ళీ ఇంకో విల్లు తీసుకుంటే ఇలా కాదని తాతగారు అని చెప్పేసి ఆ విల్లు ఇంకోటి అందుకోకుండా, సెకండ్ విల్లు అందుకోకుండా కొట్టాడు. మళ్ళీ ఆ విల్లు మీద కొట్టాడు తీవ్రంగా. తాత రొమ్ము మీద, ఛాతీ మీద టక్ 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 కొట్టేశాడు. ఆ దెబ్బకి ఏంటి అర్జునుడి బాణాలు అవి అలా ఎలా ఉండవు. అంత భీష్ముడు ఆ దెబ్బలకి వెనక్కి పడిపోయాడు. రథం మీద పడిపోతూ ఆ రథపు ఇది ఉంటుంది కదా, పోల్, దాన్ని పట్టుకుని అలా వంగిపోయి పడిపోయాడు. ఆయన కూర్చుని అబ్బా అని ఆ నొప్పికి నవ్వుకున్నాడు. గట్టి కొట్టేవరా మనోడు అనుకుని. నా యూత్లో ఉండుంటే చెప్పేవండ్రా నీకు అనుకున్నాడు. సారథి చూశాడు భీష్ముడి పరిస్థితి చూసి ఇంకా పక్కకి తీసుకెళ్ళిపోయాడు. ఇక అర్జునుడు వేయలేదు. తాతగారు గాయపడ్డారు చాలు అనుకుని ఇంకా మళ్ళీ ఏమి చేయలా. శంఖాన్ని పూరించాడు. నెక్స్ట్ ఎవర్రా అని. రారాజు దుర్యోధనుడు, ఇంకెవడు. ద్రోణుడు, కృపుడు అందరూ ఒకవైపు, వారి వైపే పదమన్నాడు. ఫస్ట్ చూద్దాం అనుకున్నాడు. వాళ్ళు కంగారు పడ్డారు. అమ్మో ఈడేంటి మళ్ళీ మన వైపు వస్తున్నాడు, అదిగో రాజు అక్కడ ఉన్నాడు, మా వైపు ఎందుకు వస్తున్నావు అని. కృపుడు కర్ణుడి కేసు చూశాడు. ఏంటి మరి ఏమైనా వెళ్తావా, ఇటే వస్తున్నాడని. కర్ణుడు ఏం భయమా, వెళ్తాను అని వెళ్ళాడు. మీ కళ్ళతోనే చూడండి అని మళ్ళీ బీరాలు పలికి వెళ్ళాడు. ఒక ఏనుగు గడ్డిని తొక్కుతూ నడుస్తుంది కదా అడవిలో. కర్ణుడికి సాయం వచ్చిన సేనల్ని అర్జునుడు అలా తొక్కేశాడు. తిక్కన్న గారు మళ్ళీ దాని వర్ణన కూడా చేయాలి, అలా తొక్కేశాడు. లెక్క చేయలే, పోతలిపో అని. మొత్తం యుద్ధభూమిని చూస్తే కురు సైన్యమేమో అలిసిపోయింది. రథంతోలే ఉత్తరుడు అలసిపోయాడు. అర్జునుడు మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు. వామప్ అయింది అర్జునుడికి అంతే. మీరు ఊహించండి, కురుక్షేత్రంలో కృష్ణుడు ఉన్నాడు, రథం ఉండి అది ఉంది ఇది ఉంది, ఎంత హెల్ప్ ఉంది అర్జునుడికి అంటారు కదా. ఇన్ని ఉన్నాయి కాబట్టి అర్జునుడు చేశాడని. 18 రోజుల పాటు యుద్ధం ఎంతమంది చేశారు? అందులో మ్యాక్సిమం యుద్ధం చేసింది అర్జునుడు, భీముడు, సాత్యకి, ఈ 2-3 కేటగిరీలు. అందులో కూడా అర్జునుడి మీద కొన్ని వందల వేల అస్త్రాలు చెప్పక్కర్లా అన్నీ వేశారు. అంత యుద్ధం చేశాడు. అంత యుద్ధం చేసినా నీకెక్కడా అర్జునుడు అలసిపోయినట్టు లేదు. అంత స్టామినా ఉన్న వారియర్. ఇప్పుడు కూడా అర్జునుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు, అలసిపోలేదు. మిగతా వాళ్ళందరూ అలసిపోయారు. ఊపు మీద ఉన్నాడు, పైగా అలా ఉన్నాడు. కానీ ఉత్తరుడు అన్నాడు, అబ్బా అర్జున బాగుందిలే, కానీ నీ యుద్ధం ఇంకా విరామం లేకుండా ఇదే పనే, నేను బాగా అలసిపోయా, నీకేం చేసుకుంటూ పోతున్నావు అన్నాడు. వాళ్ళేమో మొండి వెధవలు, ఇంకా ముందుకు వస్తున్నారు. నువ్వేమో చేసుకుంటూ పోతున్నావు, ఏం చేద్దాం అన్నాడు. సరే ఉత్తరా, కానీ నేనుండగా నీకు భయం లేదు, అయిపోయింది, అవగొట్టేద్దాం అన్నాడు. ఇక దుర్యోధనుడు ఒక్కడే ఉన్నాడు. వాడి సంగతి చూద్దాం. చాలా ఆత్మాభిమానం కలవాడు, పౌరుషం. మామూలుగా అయితే నేను చిన్నవాడిని కదా, వాడిని ఏం అనకూడదు, కానీ ఇది యుద్ధం, ఇప్పుడు అవకాశం, పద అని రారాజుని సమీపించాడు. చూస్తున్నారు సైన్యం, చూసినా వచ్చే ధైర్యం ఓపిక లేవు. వస్తూనే దుర్యోధనుడు అతన్ని కోపంగా చూడడం చూశాడు అర్జునుడు ద్రోణుడికి పలకరింపులు బాణాలు వేసినట్టే దుర్యోధనుడికి వేశాడు. ఎలా? 2 బాణాలు 2 రొమ్ముల మీద కొట్టాడు అటు ఇటు. దుర్యోధనుడి కవచం దాటి గుండెల్లో నాట్లు పడిపోయి సైన్యం అమ్మో పోయాడా వీడు అనుకున్నారు. దుర్యోధనుడేం తక్కువవాడు కాదులే. వాటిని కోపంగా తీసి తుంచేసి వాడు బాణాలు వేశాడు.
అర్జునుడి నుదిటిపై కొట్టాడు. అర్జునుడు పడ్డాడు, దెబ్బని రక్తం కారిపోతుంది. ఎందుకు? నవ్వాడప్పుడు. నువ్వు కూడా కొట్టావు కదా, ఇప్పుడు చూడు అని మొదలెట్టాడు. ఏంటంటే, ఒక యోధుడు భయపడుతుంటే యుద్ధం చేయకుడు. అర్జునుడు, భీష్ముడు వీళ్ళు చేయరు, వదిలేస్తారు. భయపడేవాడిని, పారిపోయేవాడిని ఏం చేయరు. సో చూశాడు, ముందు నేను వేస్తాను, వాడు తిరిగి రియాక్ట్ అయితే గుడ్, హీఈస్ రెడీ టు ఫైట్. లేదనుకో, నేను వేసిన దానికి పారిపోయాడు అనుకో, వాడిని ఏం చేయకూడదు. అందుకని ఒక శాంపుల్గా వేసాడు. వాడు తిరిగి అర్జునుడిని కొట్టాడు కదా. ఇక మొదలు అర్జునుడు వేశాడు బాణాలు, ఇంకా దుర్యోధనుడికి తూట్లు పడిపోవడమే. దుర్యోధనుడి బాణాలు అసలు అర్జునుడిని చేరే లోపలే ముక్కలు అయిపోతున్నాయి. అది యుద్ధం కాదు. ఇది చూడలేకపోయాడు ఇంకా వికర్ణుడు. చూడలేక అర్జునుడికి సవాల్ చేశాడు. అర్జున, దుర్యోధనుడిని వదిలే, నా దగ్గరికి రా. ఆ వికర్ణుడు ఒక ఏనుగు మీద వచ్చాడు ఇలా ఎదిరిస్తూ. అర్జునుడికి కొంచెం కోపం వచ్చింది. మధ్యలో ఏంట్రా నువ్వు బచ్చా అని చెప్పి ఆ ఏనుగుతో సహా వికర్ణుడిని పడేశాడు. జస్ట్ మిస్ వికర్ణుడు. ఆ ఏనుగు వికర్ణుడి మీద పడేది, అది పడిపోయే ముందు దూకేశాడు, అంతే, బతికిపోయాడు. ఆ ఏనుగేమో అర్జునుడి బాణాలకి చిల్లులు పడిపోయి రక్తం కారుతూ అక్కడే చనిపోయింది. వికర్ణుడు ఆ పక్కనే ఉన్న నివిసెంతి రథం ఎక్కి పారిపోయాడు. సరే, ఇంకా అర్జునుడు మళ్ళీ వెంటనే ఆ ఏనుగు మీద ఏం బాణం వేశాడో అదే తీసి దుర్యోధనుడికి వేసి కొట్టాడు. సైన్యం వచ్చింది అర్జునుడిని ఆపుదామంటే. సైన్యం ఏమన్నా వచ్చి అర్జునుడిని ఆపుదామంటే వాళ్ళని మరీ గట్టి కొట్టేస్తున్నాడు. వాళ్ళు అడుగు తీసి అడుగు ముందుకు వేస్తే తెగిపోయేలా ఉంది. ఎవ్వరిలో ధైర్యం లేదు, యుద్ధం చేసే ఆసక్తి లేదు, కొట్టేస్తున్నాడు. ఇంకా వాళ్ళకు కూడా మనసులో ఎలా ఉందంటే, ఇదంతా ఈ వెధవ వల్లే కదా, పడిని 4 దెబ్బలు వాడికి పడిని. ఇక అందరూ పారిపోతున్నారు. ఇక ఏంటి సైన్యం కాదు, దుశ్శాసనుడు, కర్ణుడు, పెద్దలే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వీపుల మీద కొడుతున్నాడు అర్జునుడు ఏడిపిస్తూ. అలా కొట్టాడు. కోపంతో అప్పుడు కర్ణుడు అన్నాడు, ఎవరితో? భీష్మద్రోణులతో. ఇదాని సినిమానా, వచ్చి సాయం చేయండి, అర్జునుడు రారాజుని చంపేసేలా ఉన్నాడు, మేమేం చేయలేకపోతున్నాం. వాళ్ళు కర్ణుడిని చూసి నవ్వి, అసలు వాడు వాళ్లతో కాదు మాట్లాడింది అన్నట్లు వాడలా అరుస్తున్నా పిలుస్తున్నా పలక్కుండా మెల్లగా రథాలు తిప్పుకొని హస్తినకి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఈ పెద్దవాళ్ళందరూ సంధి చేసుకోమంటే పంది వెధవ సవాల్ చేశాడు, ఇప్పుడు బాగా అవుతుంది, మళ్ళీ సాయం కావాలంట చి అనుకుని వెళ్ళిపోతున్నారు. దుర్యోధనుడు అప్పుడు అరిచాడు. కర్ణుడు అరిస్తే తిరగలా కదా, రారాజు అరిచాడు, దీనంగా అరిచాడు. ఎవరో బయట వాళ్ళలాగా మీరు కూడా వెళ్ళిపోతారా? ప్లీజ్ వెళ్ళకండి, మీ పరాక్రమాన్ని నమ్మి ఇలా వచ్చాను నేను, మధ్యలో వదిలేయకండి, కాపాడండి, వీడు నన్ను చంపేస్తున్నాడు అన్నాడు. సరే, మరి ఇక రారాజు అడిగితే మరి కర్తవ్యం కదా. ఆగి, దా పర్లేదులేరా, మనం కూడా వెళ్ళిపోదాం, వాడేం చంపడలే నిన్ను, దా మేము ఇక్కడే ఉంటాం. ఇది ఎలా అంటుందంటే, నాకు పిల్లలకి చీకటి భయం అంటే అర్ధరాత్రి పూట బాత్రూమ్కి వెళ్ళాలంటే అమ్మ తోడురా అంటారు. ఇప్పుడు ఏమంటుంది అమ్మ, నేను ఇక్కడే నిలబడతాలే నాన్న, నువ్వు వెళ్ళొచ్చే అంటుంది. అలాగే వీళ్ళు వెళ్ళిపోతున్నాళ్ళు ఆగి, సరే ఏడవకలేదా, వచ్చేసేయి చాలు, తన్నులు తినకు, వాడు చంపడలే, వెనక్కి తిరిగితే వచ్చేసేయి, ఇంక ఓవర్ షేక్ వచ్చేసేయి అన్నట్లు ఆగారు. దుర్యోధనుడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే అర్జునుడు అరిచాడు గట్టిగా, ఓ కురురాజా, క్షత్రియుడు ఇలా చేయొచ్చా? ఓడిపోయి పారిపోతావా? ఉచితం కాదు, నేనొక్కడిని, నన్ను చూసి సైన్యం అంతా పారిపోతే దాన్ని చరిత్ర చెక్కదా? ఏమన్నాడు దుర్యోధనుడు? కర్ణుడు ఒక్కడేం చేస్తాడు అన్నాడు కదా, ఇప్పుడు ఆ ఒక్కడే అంటున్నాడు, కౌంతేయులలో చిన్నవాణ్ణయ్యా, నువ్వు నా దెబ్బకే పారిపోతే మా అన్నలొస్తే ఏమైపోతావు? నువ్వు నాకన్నా పెద్ద కదా, అభిమానం ఉన్నవాడివి, రా, నీ గర్వానికి కాస్త పని చెప్పు, వెనక్కి తిరుగు, పారిపోకు, పారిపోతే యుద్ధం చేయలేను, ఇటు తిరిగి ఒక్కసారి చూడి చీల్చేస్తానన్నాడు. దుర్యోధనుడేం రియాక్ట్ అవ్వాల. ఏనుగులెక్కి మొత్తం ఒంటి నిండా నగలు పెట్టుకుని కిరీటాలు పెట్టుకుని నిండు సభలో వెళ్తావు రేపు, చుట్టూ ఉన్న స్త్రీలు నవ్వుకోరా? వీడొక రాజు, వీడిదొక పౌరుషం అని ఎలా తలెత్తుకుంటావయ్యా? అంత అవమానం అసలు ఎలా తట్టుకుంటావు అన్నయ్య? ఎలా భరిస్తావు అన్నయ్య? శరీరం విడిస్తే పుణ్యలోకాలన్నా వస్తాయి, దా అన్నాడు. తిరగలవాడు దుర్యోధనుడు. చేత కాక ఇతరుల సొమ్ము కాజేసి అవమానించడం కాదురా అన్నయ్య, ఇది జూదం అనుకున్నావా? ఎవడాట వాడే ఆడాలి, దా యుద్ధం చేద్దాం, చేతగాని వాళ్ళ పారిపోకు అని రెచ్చగొట్టాడు. దీనికి ఇంక దుర్యోధనుడు ఇన్ని మాటలు పడలేక, పోతే పోతాను రా నాయనా, వీడు నానా మాటలు అంటున్నాడని వెనక్కి తిరిగాడు. అని ఆ భీష్మద్రోణులు తిరిగారు. తప్పుతుందా ఈ తెంగరోడు మళ్ళీ తిరిగాడని? అందరూ మళ్ళీ ఇంక తప్పక అర్జునుడిని ఒకేసారి చుట్టుముట్టారు. మిగిలిన సైన్యం కూడా ఇంకేం చేస్తుంది, కుంటుకుంటూ తిట్టుకుంటూ వచ్చారు, తిరిగారు.
కానీ ఉత్తరుడికి చిరాకొచ్చింది. ఏయ్ అర్జున, ఇంక నేను దిగి వెళ్ళిపోతా చెప్తున్నా, వాళ్ళ దారి వాళ్ళు పోతుంటే పిలిచి మళ్ళీ నువ్వు చేసుకో యుద్ధం, నా వల్ల కావట్లేదు ఇంకా అన్నాడు. నవ్వాడు అర్జునుడు. సరే 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 ఉండు అని ఇంద్రుడి అధిపతిగా ఉన్న సమ్మోహనాస్త్రాన్ని వాడతాను అని దాన్ని తలుచుకుని ప్రయోగించాడు. అందరూ క్షణంలో అక్కడికక్కడే మూర్ఛపోయారు. నిలబడిన వాళ్ళు నిలబడినట్టే గాఢమైన నిద్రలోకి జారుకున్నారు. ఉత్తరుడు చూశాడు. ఇదేదో ముందు చేయొచ్చు కదా అన్నాడు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆయుధాలు వదిలి పడిపోయారు. భీష్ముడు మాత్రం కావాలని ఇంక పడుకున్నాడు. అది సమ్మోహనాస్త్రం ఆయన మీద పనిచేయదు. అందరూ పడిపోయాక ఆయన కూడా కళ్ళు మూసి కూర్చున్నాడు. ఆయన బ్రహ్మచర్యం అలాంటిది. ఆయన్ని ఏ అస్త్రం మోహింపు చేయలేదు. అర్జునుడు నిజానికి అక్కడే చంపేయచ్చు వాళ్ళని. కానీ వెనక భీముడిది వీళ్ళది వాళ్ళది బోల్డ్ శపథాలు ఉన్నాయి కదా. మళ్ళీ ఈయన చంపేస్తే వాళ్ళ పౌరుషాలు పోతాయి, కరెక్ట్గా పోవాలి వీళ్ళని చెప్పి సరే సరే అని అలా చేసి వదిలేశాడు. వదిలేసి ఉత్తరుడు కన్నాడు. ఉత్తరా, నీ చెల్లెలు ఉత్తర వాళ్ళ పొత్తుకులు అడిగింది కదా, కత్తిరించి తెచ్చుకోమన్నాడు. పో, జాగ్రత్త, తాతగాని డిస్టర్బ్ చేయకు. ఆయన ఏదో పడుకున్నాడు నటిస్తున్నాడు, ఆయన ఏం చెడగొట్టకు, పడుకొని అలాగా డిస్టర్బ్ చేయకన్నాడు. ఉత్తరుడు అలాగే చేసేసి చక్కగా మళ్ళీ రథం ఎక్కాడు. ఇంక పద తిరిగిపోదామని అర్జునుడు ఉత్తరుడు విజిలేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు కాస్త దూరం వెళ్ళాక ఆ సమ్మోహనాస్త్రం ప్రభావం అర్జునుడు వెళ్ళిపోయినాక ఇంక పోయింది. లేచారు అందరూ. లేచి ఏమైంది 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 అనుకున్నారు. కర్ణుడు దుర్యోధనుడు ఎక్కడా, అర్జునుడు ఎక్కడా, పట్టుకోండి చంపేద్దాం అన్నారు. అశ్వత్థామ చాలు చాలు నటించింది చాలు, వాడు వెళ్ళిపోయాడు, అందుకే అరుస్తున్నారు, వాడు ఉంటే అరుపులు రావు అన్నాడు. భీష్ముడు కూడా మూసుకో, వాడు చంపలేదు, సంతోషించు. ఏమైందో తెలుసా అని ఏదో సమ్మోహనాస్త్రం వేశాడు, పడిపోయావు నువ్వు. వాడు అనుకుని ఉంటే అందరినీ చక్కగా పీకల కోసి వెళ్ళిపోయాడు లైన్లో. ఏదో వాడు ఇంకా ధర్మాత్ముడు మంచివాడు కాబట్టి వదిలేడు, ఇక చాలు, పద చేసింది చాలు, మూసుకుని ఇంటికి పోదాం పద అన్నాడు. అర్జునుడు కాస్త దూరం వెళ్ళాడు. వెళ్ళి చూశాడు. మళ్ళీ లేస్తారు కదా, చూసి సూటిగా దుర్యోధనుడి జెండా కూలిపోయేలాగా అంత దూరం నుంచి ఒక బాణం వేశాడు. సారథి అన్నాడు, రారాజా, మళ్ళీ అర్జునుడు పిలుస్తున్నాడు అని. దుర్యోధనుడు అన్నాడు, తెలుసు, జెండా అక్కడే వదిలే, ఇంటికి వెళ్ళి ఇంకోటి చేయించుకుందాం, పద పోదాం. మళ్ళీ ఉన్నట్టే భీష్ముడే చంపేసేలా ఉన్నాడు, పద అన్నాడు. అర్జునుడు ఇదేంటిది ఈడు తిరగడు అని ఒకసారి శంఖం పూరించాడు. ఎవ్వరు తిరిగి కూడా చూడొద్దు అన్నట్టు వెళ్ళిపోయారు. అర్జునుడు అప్పుడు గట్టిగా నవ్వి, ఉత్తరా గెలిచాం మనం అని దిక్కులన్నీ కదిలిపోయేలాగా ఆనందంతో ఆఖరిసారి ఆ పూటకి దేవదత్తాన్ని పూరించాడు. అదే సమయానికి విరాట నగరంలోకి దక్షిణ గోగ్రహణం నుంచి రాజు సైన్యంతో చేరాడు. అంటే ఈయన శంఖనాదం అక్కడి వరకు వినిపించింది. అది ఆ శంఖధ్వని ధర్మరాజు విన్నాడు. మనోడి గెలిచాడు. లోపలున్న ద్రౌపదికి వినిపించింది. ఆవిడ మనసు శాంతించింది. ఓకే, అలా అర్జునుడు ఒక్కడే కురు సైన్యం మొత్తాన్ని ఎదుర్కొని గెలిచి విజయం సాధించాడు. అష్టమి నాడు దక్షిణ గోగ్రహణం, దశమి నాడు ఉత్తర గోగ్రహణం పూర్తయ్యాయి. కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆ దశమే విజయదశమి. ఆ విజయదశమి నాడు అర్జునుడు కురు సైన్యాన్ని గెలిచాడు. ధర్మం కోసం నిలిచిన వాడు ఒక్కడైనా సరే, సరైన వాడైతే అలాంటి విజయదశమి రోజు అమ్మవారే విజయాన్ని ఇస్తుంది అనటానికి ఈ ఎపిసోడ్ నిదర్శనం. అండ్ ముందే చెప్పుకున్నాం, విరాట పర్వంలో అర్జునుడు కౌరవుల్ని ఎదిరించటం కేవలం ఒక హీరోయిక్ ఎపిసోడ్గా మాత్రమే చూడకండి. అలాగే ఒక పక్క పాండవులు వెళ్ళారు, ఇంకో పక్కకు అర్జునుడు వచ్చాడు అంత తేలిగ్గా చూడకండి. మొత్తం మహాభారత కథలో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఇన్నేళ్లలో పాండవులు ఇక చాలు అని ఎదురు తిరిగిన మొదటిసారి ఇదే. ఎందుకంటే ఇంతవరకు ఒక సన్నటి గీత మీద నడుస్తోంది. ఏమని? మనం ఏం చేసినా పాండవులు తిరుగుబాటు చేయరు, తిరిగి యుద్ధం జరగదు, వాళ్ళు దెబ్బ కొట్టరు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారండి, ఒకడు కొడుతూ 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 ఉన్నాడు, దాన్ని గొడవ అనరు. రెండోవాడు మొదటి దెబ్బ వేసిన వెంటనే ఇంక అది గొడవ, అంతే కదా. మంచివాడు చెయ్యి లేపే వరకే శాంతి, ఒక్కసారి వాడు చెయ్యి లేపితే ఇక గొడవే. ఆ ఒక్కసారి ఇప్పుడు అంటే ఇంతవరకు కౌరవులకి చేస్తున్న దురాగతాలన్నిటికీ వాళ్ళు పాండవులు ఎందుకు పడుతున్నారు అన్న ప్రశ్నకి నేడు సమాధానం దొరికినట్లే. ఎందుకు? ఆ పాండవులు ఏం చేతగాని వాళ్ళు, పాండవులు పిరికి వాళ్ళు, పాండవులకు బలం లేదు, అందుకని ఎవరేం చేయట్లేదు అని ఎవరనుకున్నా. ఇప్పుడు ఆ కాలంలో అనుకుని ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు, అరే వీళ్ళు ఎంత కొడుతున్న పాండవులు ఎందుకు చేయట్లేదు అంటే, ఏమో భీష్ముడు, కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ వీళ్ళు ఉన్నారని భయపడుతున్నారేమో.
ఏమో దుర్యోధనుడు వాళ్ళు 100 మంది ఉన్నారని భయపడుతున్నారేమో, ఏమో వీళ్ళ దగ్గర ఇంత ఆర్మీ ఉంది, పాండవుల దగ్గర ఏం లేదని భయపడుతున్నారేమో అని రకరకాల కారణాలు అనుకుని ఉంటారు కదా. పాండవులు ఎందుకు తిరుగుబాటు చేయట్లేదు? ఇంత అన్యాయం జరుగుతుంటాయి. చిన్నప్పుడే భీముడికి విషం పెట్టి చంపేశాడు, తర్వాత అది చేశాడు, ఇది చేశాడు, లక్కింట్లో పెట్టి కాల్చాడు, అది చేశాడు, ఇన్ని చేస్తున్నా చివరికి ద్రౌపదీ వస్త్రాపహరణం చేసి భార్యను అవమానించి రాజ్యాల్లో అక్కడ ఇన్ని చేసినా కూడా పాండవులు ఇంక రియాక్ట్ అవరా? ఎందుకంటే పాండవులు మంచివాళ్ళు అని ఇమేజ్ ఉంది అప్పుడు కూడా. కానీ ఎంతకాలం మంచివాళ్ళు? పాండవులు మంచివాళ్ళు అనడానికి అర్థం వాళ్ళకి బలం ఉంటేనే కదా. బలం ఉన్నవాడుంటే మంచివాడు, బలం లేనివాడైతే వాడేగా చేతకానివాడు. సో పాండవులు ఏంటి, బలం ఉన్నవాళ్ళ లేక బలం లేనివాళ్ళ, అంటే మంచివాళ్ళ చేతకాని వాళ్ళ అన్న ప్రశ్నకి ఈ విరాట పర్వ యుద్ధం సమాధానం. ఎప్పుడైతే అర్జునుడు గాంధీవాన్ని టంకారం చేస్తూ నేనున్నాను ఇంకా ఆపండి అని యుద్ధం మొదలు పెట్టాడో, పాండవులు చేతగాని వాళ్లే ఆగలేదు, నిజంగా ఊరుకున్నారు. ఇంకా ఓర్పు అయిపోయింది అని చెప్పే అద్భుతమైన మలుపు ఈ విరాట పర్వ యుద్ధం, ఉత్తర గోగ్రహణ యుద్ధం. దాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని అర్జునుడి యుద్ధాన్ని ఆస్వాదించారని అనుకుంటూ, నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్, షేర్, హైప్ చేయండి. వీలైనంత మందికి ఇది వినేలాగా పంచండి. అలాగే ఒక చిన్న కన్ఫెషన్ ఏంటంటే, ఈ విరాట పర్వ యుద్ధంలో కొన్ని నా సొంత నెరేషన్లు ఉన్నాయి. అంటే జరగని కథ చెప్పలేదు, జరిగిన కథనే ఇంకొంచెం మసాలా యాడ్ చేసి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, అర్జునుడు రథం ఎక్కి అతనిపై ఒక మెరుపు పడి ఆ బృహన్నల వేషం కాలిపోయి గాంధీవాన్ని అందుకుని అసలైన అర్జునుడు తిరిగి రావడం అన్నది నా వర్ణన మాత్రమే. అది తిక్కనగారి దాంట్లో కానీ వ్యాస మహాభారతంలో కానీ ఎగ్జాక్ట్లీ లేదు. కోర్స్ ఉత్తరుడు గాంధీవాన్ని దింపాడు, రథంలో పెట్టాడు, వస్తున్నాడు, శంఖాన్ని పూరించాడు, అక్కడే బృహన్నల నుంచి అర్జునుడిగా మారిపోయి ఇదంతా ఉంది. దానికి నేను సినిమాటిక్ లిబర్టీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేశాను. లేనిదాన్ని చెప్పలేదు, ఉన్నదాన్నే ఇంకొంచెం అందంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకేముంది, విరాట పర్వం కంక్లూజన్ నెక్స్ట్ ఎపిసోడ్లో విరాట పర్వం పూర్తయిపోతుంది. ఇంకా దీని తర్వాత ఏముందో మీ అందరికీ తెలిస్తే కామెంట్లో చెప్పండి, తెలియకపోతే నేను కథలో చెప్తాను. అది అయిపోయిన తర్వాత ద రియల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉద్యోగ పర్వంలోకి త్వరలో మనం ప్రవేశించబోతున్నాం. మళ్ళీ కలుద్దాం. సెలవు.